మిత్రులారా అందరికీ నమస్తే. మనం ఇందిరమ్మ చీరల పంపిణీకి సంబంధించినటువంటి ఇవి చూస్తూ ఉన్నాం. ఇందిరా మహిళా శక్తి, మహిళల స్వయం సహాయక సంఘం, అక్కా చెల్లెళ్లకు మీ కాంగ్రెస్ ప్రభుత్వం కానుక, మహిళా ఉన్నతి, తెలంగాణ ప్రగతి అని పేరుతోని ఆ విజువల్స్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. చీరలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో ఒక కలర్ చీర అయితే మన దగ్గర ఉన్నది, అది మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో పెద్దలారా మిత్రులారా, ఇది పరిస్థితి. సో బార్డర్ ఉన్నది, కలర్ ఉన్నది, చిలకాకు పచ్చ, ఇట్లా ఈ బ్లూ టైప్ కలరు, కొన్ని రెడ్ కలర్ టైపు, ఇట్లా కొన్ని మల్టీ కలరు, మల్టీ డిజైన్స్, మల్టిపుల్ మోడల్స్తోని మహిళలకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక సమాచారంలోకి వచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద మహిళలకి అండగా ఉండాలని చెప్పేసి నవంబర్ 19, 2025 నాడు ఇందిరాగాంధీ యొక్క పుట్టినరోజుని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. దీని ప్రధాన ఉద్దేశం, ఒకవైపు మహిళలకి ఏదో ఒకటి చీరోసారో, పండగకి జనరల్గా పుట్టింటికి వచ్చినటువంటి ఆడపిల్లలకి చీరోసారో పెడతారు. అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సందర్భంగా ఇది కనపడతా ఉంది. గత ప్రభుత్వం కూడా ఇచ్చింది. అనేక మార్పులు చేర్పులతోనే ఈ ప్రభుత్వం కూడా ఇస్తూ ఉంది. గతంలో క్వాలిటీ తక్కువ ఉంది, మేము ఇంకా క్వాలిటీ పెంచి ఒక చీర ఇస్తున్నాం, క్వాలిటీ లేని 2 చీరల కంటే అంటున్నారు. మనం ఆడబిడ్డలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా అప్పులు చేస్తుంది, చాలా ఆదాయం కూడా వస్తూ ఉంది. ఫిలిం ఇండస్ట్రీ మీద ₹1 ఆదాయం వస్తే ఫిలిం ఇండస్ట్రీ మీద పావులు వస్తుంది. ఐటీ సెక్టర్ మీద, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఒక పావుల ఆదాయం వస్తుంది. అదేవిధంగా ఫార్మా రంగం నుంచి ఒక పావుల ఆదాయం వస్తుంది. వ్యవసాయ రంగం, వివిధ రంగాల నుంచి ఆదాయం వస్తుంది. ప్రభుత్వానికి ఆదాయం వస్తూ ఉంది. వచ్చిన క్రమంలో సహజంగా మనం ఇంట్లో ఆడబిడ్డలకి చీర సారే పెడతాం, కోణిగూసు లేకపోతే ఏటమాసం తీసుకొచ్చి పెడతాం. దాంతో పాటు చీర సారే పెట్టి పంపిస్తాం. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా బృహత్తర కార్యక్రమంగా ఇది తీసుకొని ఉన్నది. సో ఒకటేమో ఆడపిల్లలకి, ఆడబిడ్డలకి ఇది అందించే కార్యక్రమం. రెండో వైపుగా చూసినప్పుడు హెడ్ అండ్ టైల్, మనం ₹1 కాయిన్ తీసుకున్నప్పుడు హెడ్ అండ్ టైల్ ఉంటుంది, బొమ్మ బొరుసు అంటారు. సో ఒకవైపు ఏమో మహిళలకి చీరలు ఇచ్చే కార్యక్రమంగా కనపడుతుంది. రెండో వైపు మనం సిరిసిల్ల నేత కార్మికులకు సంబంధించి ఇది ఉపాధి కార్యక్రమంగా మనకి కనపడతా ఉంది. 1,000,000 చీరలు అంటే సుమారుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ కార్డు హోల్డర్స్, ఈ రేషన్ కార్డు హోల్డర్స్కి అందరికీ అందేలాగా 17, 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డలందరికీ కూడా ఈ కార్యక్రమం అందేలాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల మధ్యలో గ్రామ పంచాయతీ ఎన్నికలు రావడం, తర్వాత మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు రావడం, ఇప్పుడే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తున్నాయి. కొంచెం గ్యాప్గా దశల వారీగా పంచుకుంటూ వస్తూ ఉన్నారు. జనరల్గా నవంబర్, డిసెంబర్ కల్లా పంచడం ఈజీ అయిపోద్ది. ఇప్పటికే ఆ ప్రాసెస్ అధికారులు గత ప్రభుత్వం ఉన్నప్పుడు పంచడం అలవాటైంది. సో ఇది చేసిన ఇది మనం ఏమంటున్నామంటే ఆడబిడ్డలకు సంబంధించి, ఆడపడుచులకు సంబంధించి ఒక 5 చీరలు వేయండి. చాలా ఖర్చు చేస్తూ ఉంది అనేక రంగాల మీద. చాలామంది ఆర్థికంగా ఉన్నోళ్ళు ఉంటే ఉండొచ్చు, ఎగువ మధ్య తరగతి ధనికులు ఉంటే ఉండొచ్చు. వాళ్ళ బీరువాల్లో బీరువా ఐడియా కోసం చూపిస్తున్నాను. వాళ్ళ బీరువాల్లో చాలా చీరలు కూడా ఉండొచ్చు. నేను బీరువా చూపిస్తున్నాను, బీరువా బట్టల కోసం పెడతారు కాబట్టి. ఓకేనా మిత్రులారా? సో వాళ్ళ బీరువాల్లో చాలా చీరలు ఉండొచ్చు. కానీ సామాన్య, దిగువ మధ్య తరగతి, పేద వాళ్ళకి సంబంధించి, ముఖ్యంగా తాగుబోతుల భార్యలకు సంబంధించి ఏదైతే ఉన్నదో కనీసం చీర కొనుక్కోవడం కూడా ఇలా కష్టం ఉన్న పరిస్థితిలో సంవత్సరానికి 5 చీరలు ఏమని అంటా ఉన్నాం. అది బతుకమ్మ పండుగ సందర్భిస్తారా, దసరా పండుగ సందర్భిస్తారా, దీపావళికా, ఉగాదికా, కొత్త సంవత్సరం, తెలుగువారి కొత్త సంవత్సరం ఇవ్వమని చేస్తూ ఉన్నాం. సో ఒకవైపు సిరిసిల్ల నేత కార్మికులకు ఉపాధి దొరుకుతుంది సంవత్సరం పొడుగుతా. రెండో వైపు మహిళలకి ఖచ్చితంగా సంవత్సరానికి సరిపడి ఇచ్చినట్లయితే చాలా ఖర్చు చేస్తున్నారు వెల్ఫేర్ స్కీమ్స్తో. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ కార్డు వాళ్ళందరికీ కూడా చీర సారె పెడతా కార్యక్రమాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఇది సిరిసిల్ల నేత కార్మికులు అని అంటున్నారు. సిరిసిల్ల నేత కార్మికులతో పాటుగా ఈ ఆర్డర్స్ సిరిసిల్ల, వరంగల్, హనుమకొండ, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల నేత కార్మికులకు సంబంధించి ఆర్డర్స్ ఇచ్చి 450 కోట్ల రూపాయల ఆర్డర్ ఇచ్చి ఈ చీరల్ని తయారు చేపిస్తున్నారు. నేపించడం అంటారు కదా, నేత కార్మికులు నేస్తారు. సో ఆ విధంగా చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీనికి ఫస్ట్ ఫేజ్కి సంబంధించి నవంబర్ 19, 2025 స్టార్ట్ అయింది. ఆ ఫస్ట్ ఫేజు నవంబర్ 19, 2025 నుంచి డిసెంబర్ 9, 2025 దాకా ఇది కార్యక్రమం కొనసాగింది. నిబంధనలు ఆధార్ కార్డు, రేషన్ కార్డు బేస్డ్గా ఇస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఇది పరిస్థితి. దీని అమలుకు సంబంధించి వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు
రేషన్ కార్డు హోల్డర్స్కి పంపిణీ చేస్తూ ఉన్నారు ఒక ప్రాసెస్ ప్రకారం. సో ఇప్పటికే చెప్పాం, మల్టిపుల్ చిలకాకు పచ్చ, ఎరుపు రంగు, జరీ అంచు, బార్డర్స్, మల్టీ డిజైన్స్, మల్టీ కలర్స్, మల్టీ బోర్డర్స్, రకరకాల పద్ధతుల్లో కోటి చీరల్ని టెస్కో వాళ్ళకి 450 కోట్ల రూపాయలు ఆర్డర్ ఇచ్చి ఒకవైపు సిరిసిల్ల నేత కార్మికులకు ఉపాధికి సంబంధించింది. ఎందుకంటే నేత కార్మికులు ఆ పని తప్ప ఏం చేయలేకపోతున్నారు 40 సంవత్సరాలు దాటిన తర్వాత. 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు నేత పని తప్ప మరొక పని చేయలేరు. పద్మశాలి సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం వస్తారు. సో అయితే పద్మశాలి సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం వస్తారు, ఆ పని తప్ప ఏ పని చేయలేరు. సరే, కొత్త తరాలను చదివించండి చెప్తున్నాం. బీసీ ఉద్యమాల ద్వారా, బీసీ సంఘాల ద్వారా ఖచ్చితంగా వాళ్ళని ఇతర రంగాలకు పంపించే ప్రయత్నం చేద్దాం. ఎంత రంగాలకు అభివృద్ధి చెందినా ఇలా నేత పని చేసినటువంటి వాటికి ఎక్కువ ఇది ఉంటుంది. ఆ విధంగా వెళ్ళాలి. ఇక భర్త తెచ్చిన, తండ్రి తెచ్చిన చాలామంది ఆడపిల్లలు, అమ్మలు, అక్కలు, ఆడపిల్లలు సంబంధించి నచ్చుతారని నేను అనుకోను. కొంతమందికి బార్డర్ నచ్చపోవచ్చు, కొంతమంది కలర్ నచ్చపోవచ్చు, కొంతమందికి పట్టు చీరలు అంతే ఇష్టం ఉంటాయి. ఈ ప్రభుత్వాలు ఇచ్చే చీరలు అవి క్వాలిటీలు ఇవ్వంటారు. ఒకవైపు ఇక్కడ మనం చూడాల్సింది చెమట చుక్కలను చూడాలి. నేత కార్మికుల యొక్క చెమట చుక్కలను చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ ఉపాధికి సంబంధించింది. రెండో వైపు ప్రభుత్వం వాళ్ళ పద్ధతిలో ఇప్పటికే 450 కోట్ల నుంచి 450 కోట్ల పైగా ఇంకా రెండో దశల్లో కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో బీరువా నిండా చీరలో ఉండే అమ్మలెక్కలు ఓకే, అదొక భాగం. అమ్మ కొనిపెట్టాడా, భర్త కొనిపెట్టారా, బంధువులు కొనిపెట్టారా అనేది తర్వాత సంగతి. సో ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు సంబంధించి, పేద మహిళలకి సంబంధించి ఉపయోగపడుతుంది. ఒక్క చీర కాకుండా మనం 5 చీరలు న్యూ లక్ష ఆర్గనైజేషన్గా, న్యూ లక్ష స్వచ్ఛంద సంస్థగా 5 చీరలు ఏమని చెప్పేసి చాలా కాలంగా చెప్తా ఉన్నాం. కనీసం ఒక 4 అన్నా ఇచ్చే ప్రయత్నం, 4-5 ఇస్తే సంవత్సరం పొడుగో తీది ఉంటుంది. చాలా కుటుంబాలను చూసినప్పుడు, దేన కుటుంబాలను చూసినప్పుడు, భర్తలు బాధ్యత లేనటువంటి కుటుంబాల్లో, ముఖ్యంగా భర్త తాగుబోతైనప్పుడు, భర్త బాధ్యత రైతున్నప్పుడు, కుటుంబం పెద్ద బాధ్యతలు లేనప్పుడు ఆ కుటుంబం బట్టలు కొనుక్కోవటం పెద్ద ఎజెండాగా ఉంటుంది. ఆడబిడ్డలకు చీరలు ఇవ్వండి, అది మన ఆడబిడ్డలకు మనం కొనిస్తే అది అన్నింటినీ డబ్బుల్లో చూడలేం. 4-5 ఇవ్వమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దాంతో పాటుగా క్వాలిటీని మరింత పెంచే కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంకా నాణ్యమైనటువంటి, ఉన్నత కలిగినటువంటి ఇది చేయాలి. ఇక పట్టు చీరలు, పీతాంబరాలు ఇచ్చారా ప్రభుత్వాలు మాకంటే, పట్టు చీరలు, పీతాంబరాలు మీ మైండ్ సెట్స్ని బట్టి ఉంటాయి. సో తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట అనేది నినాదంగా ఉన్నది. సో ప్రభుత్వాలు ఇస్తున్నాయి, ఎంతవరకు ఇస్తున్నాయి అనే దాని మీద కూడా నేను ప్రభుత్వాలు అన్నీ చేసేస్తాను. తినడానికి తిండి అంటే రేషన్ బియ్యం ఇస్తూ ఉన్నారు, ఉండడానికి ఇల్లు అంటే 80 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే 65 లక్షల మంది ఎలిజిబిలిటీ అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలిసింది. మరి ఎన్ని ఇచ్చుకుంటూ వస్తారో చూడాలి. వీళ్ళ ప్రభుత్వంలో కట్టుకోవడానికి బట్ట అనేది చాలా నీడైంది. సో ఆధునిక సమాజం ముందుకెళ్ళినా కూడా ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచాల్సినటువంటి పాలక వర్గాలు వివిధ రూపాల్లో బహుముఖంగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఇది ఒక పద్ధతిలోనే, నాటు పద్ధతి, రొడ్డకొట్టుడుతోని ముందుకు వెళ్ళడం వల్ల ప్రజలు అభివృద్ధి చెందుతారని భావించాం. అందుకోసం ముఖ్యంగా మా డిమాండ్, వీ డిమాండ్, ఈ చీరల స్కీమ్ గత దశాబ్ద కాలంగా ప్రారంభించిన గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, అధికారమా ప్రతిపక్షమా, ఎవరు అధికారంలో ఉండి వాళ్ళు ఇస్తారు. ఎవరు అధికారంలోకి వచ్చినా, ఇప్పుడున్నటువంటి పార్టీ, గతంలో అది ఉన్నటువంటి పార్టీలే కాదు, ఇంకా ఇతర కొత్త ఫండ్లు ఏమైనా వచ్చి అధికారంలోకి వచ్చినా ఈ స్కీమ్ని కొనసాగించాలి. ఆ విధంగా ముందుకు పోవాలి. సో ధనిక వర్గాలు, ధనిక మైండ్ సెట్స్ వచ్చిన వాళ్ళు వీటిని అవమానపరచకండి. ఎందుకంటే ఇది మీరు అవమానించడం వల్ల పేదలకి సంబంధించి అందకుండా పోయే ఆస్కారం ఉంది. అందుకోసం దాన్ని విరమించుకోండి. ఇక రెండోది నేనేం చెప్పదలుచుకున్నా అంటే, ఇది నేత కార్మికులకు సంబంధించి, మన తెలంగాణ బిడ్డలకు సంబంధించి చాలా కుటుంబాలు ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితి. పని దొరకక, ఉపాధి, పని వచ్చు, స్కిల్ వర్క్ వచ్చు, కానీ ఉపాధి దొరకక, ఆర్డర్స్ రాక ఉన్నటువంటి ఆధునిక ప్రపంచంలో, మిల్లుల ప్రపంచంలో, ఇండస్ట్రియల్ ప్రపంచంలో అన్ని ఆర్డర్లు తాళ్ళు మీ ఒక నైట్కి నైటే రాష్ట్రాన్ని తయారు చేసేటువంటి మిల్లు బట్టల కంటే చేతితో నేసినటువంటి నేత బట్టలు, ఇంకా ఆధునిక టెక్నాలజీని తీసుకొచ్చి నేత కార్మికులకి ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసి ఆ విధంగా ఉపాధి మార్గాలను పెంచాలి. ఆ విధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంపూర్ణ అభివృద్ధి, సమగ్ర అభివృద్ధి అంటే కొద్దిమంది ధనికుల అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కాదు, కొంతమంది పేదల అభివృద్ధి అనేది చూడాలి. అందరి పేదల అభివృద్ధి అనేది. అందుకోసం అసమానతలు ఏమైనా ఉన్నప్పుడు, రాష్ట్ర వ్యాప్తంగా అసమానతలు ఏమైనా ఉన్నప్పుడు, అటు ధనికుల్ని ట్యాక్సుల రూపంలో, ఇతర రూపాల్లో వాళ్ళని కొంచెం ఇది చేసేసి న్యూట్రలైజ్ తీసుకొచ్చి,
పేదలకు ఏదైతే ఉన్నదో వాళ్ళని ఇంకా స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉంది. నేనేం చెప్తున్నానంటే, ఒక ఇంట్లో ఒక పెద్ద కొడుకున్నాడు, ఒక చిన్న కొడుకున్నాడు. పెద్ద కొడుకు దృఢంగా ఆరోగ్యంగా ఉన్నాడు, వాడు తిరుగుతున్నాడు, స్కూల్‌కెళ్తున్నాడు. చిన్న కొడుకు సడెన్‌గా సిక్ అయ్యాడు. సిక్ అయిన పిల్లని అట్టు వదిలేయలేం కదా! అంటే వీళ్ళు పెద్ద కొడుకు ఉన్నాడనుకున్నాం, చిన్న కొడుకు పేదనుకున్నాం. పేదనుకున్నప్పుడు ధనికులకి సంబంధించి ట్యాక్స్‌లేసి కొంచెం ఇది చేయాలి, వాడికి పని చెప్పాలి పెద్ద కొడుక్కి. పేదలకి సంబంధించి నేనైతే చిన్న కొడుకు సిక్ అయ్యాడు. జ్వరమో, కడుపులో నొప్పి వచ్చింది. ఆడికొచ్చినప్పుడు ఏం చేయాలి? డాక్టర్ చూపించాలి, టెస్టులు చేపించాలి, మందులిప్పించాలి. ఆ విధంగా వాడికి ఇంకా పౌష్టికాహారం కూడా ఇవ్వాలి. ప్లస్ ఫ్యాన్ ఏసి, కూలర్ ఏసి, రెస్ట్ కూడా పెట్టాలి. ఆ విధంగా అసమానతలు సమాజంలో ఉన్నటువంటి, రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి అసమానతల్ని ఈక్విలిబ్రియం చేయాల్సినటువంటి అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నది. ముఖ్యంగా పాలక వర్గాలకు ఉన్నది. ఆ చిత్తశుద్ధితోని ఇవాళ వ్యవహరించుతున్నాయంటే ఇవాళ క్యాపిటలిస్ట్కే కొమ్ము కాస్తున్న పరిస్థితి ఉన్నది. ఇదంతా సందట్లో సడిమయ్యే సందంగా ఇలా బీరువా నిండా చీరలు ఉన్నటువంటి ధనిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇవాళ ఈ చీరలు తీసుకొని విమర్శలు చేస్తూ ఉంటే నవ్వొస్తూ ఉంది. సో అమ్మలారా, అక్కలారా, మీకు మీ పాదాలకి వేల లక్షల కోట్ల దండాలు. ముఖ్యంగా పేదలకి అందే ఇట్లాంటి కార్యక్రమాన్ని మీలాంటి ధనికులు తీసుకోపోయారు కానీ ఇట్లాంటి విమర్శలు అయితే చేయకండి. ముఖ్యంగా తెలంగాణ సమాజం యావత్తు ఏదైతే ఉందో సింగపూర్ లాగా, మలేషియా లాగా, అమెరికా లాగా అభివృద్ధి చెందడం కోసం మరిన్ని ప్రణాళికలు తయారు చేసి ఇన్నోవేషన్స్ ద్వారా, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, ఇది బీసీ ఉపకులాలకు సంబంధించి, సామాజిక న్యాయానికి సంబంధించి, బీసీ ఉపకులాలకు సంబంధించినటువంటి చేసే పద్మశాలి నేతన్నల యొక్క చెమట చుక్కల్ని మీరు అవమానకరంగా మాట్లాడకండి. మీకు చీర ఎట్లుంది, బార్డర్ ఎట్లుంది, మీకు మరిన్ని డబ్బులుంటే, మీ ఆయన మరిన్ని డబ్బులు ఇస్తే, మీ అయ్య మరిన్ని డబ్బులు ఇస్తే మీరు పట్టు చీరలు, పీతాంబరాలు కొనుక్కోండి, దానికే అభ్యంతరాలు లేవు. కానీ వీటిని విమర్శలు చేస్తూ రాజకీయ పార్టీలు పబ్బం గడుపుకోవటం, రాజకీయ పార్టీల యొక్క సంఘాలు ఏదైతే ఉన్నాయో ఆ రాజకీయ పార్టీల సంఘాలు, మహిళా సంఘాలు విమర్శ చేయడం కోసం అధికార పార్టీ మీద పుట్టినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. సో నాకు తెలిసి నేను ఈ స్కీమ్ని డిసెంబర్ నుంచి మనం ఇప్పుడు దాదాపుగా ఏప్రిల్ ఎండింగ్కి వచ్చేసాం. అంటే ఈ యొక్క 2 నెలల దాకా, నవంబర్ 19న స్టార్ట్ అయింది కాబట్టి, అంటే సుమారుగా 6 నెలల నుంచి ఈ స్కీమ్కి సంబంధించి మీడియా చూస్తున్నాం, ఛానల్స్ చూస్తున్నాం, ప్రింట్ మీడియా చూస్తున్నాం, ఎలక్ట్రానిక్ అన్ని రకాల యాప్స్ కూడా చెక్ చేస్తూ ఉన్నాం. దాంతో పాటుగా అనేక మందితో మాట్లాడుతూ ఉన్నాం, అనేక మంది వ్యూస్ వింటూ ఉన్నాం. చాలామంది దిగువ మధ్యతరగతి, పేద, సామాన్య వర్గాలకు సంబంధించి దాని మీద డిబేట్ చేస్తూ ఉన్నాం, వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకుంటూ ఉన్నాం. దాని అందరినీ ఒకసారి చూపించడం సాధ్యం కాదు కాబట్టి నేనే వీడియో మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో ఈ స్కీమ్లో 4 నుంచి 5 చీరలు ఇవ్వాల్సిందే. ఈ పథకం శాశ్వతంగా ఆరోగ్యశ్రీ పథకం లాగా ఆడబిడ్డలకి, తెలంగాణ ఆడపడుచులకి దీన్ని అమలు చేయాల్సిందే. ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా కూడా ఇస్తే మంచిదే. సో కొన్ని పేద, దిగువ మధ్యతరగతి, సామాన్య కుటుంబాలకి అండదండగా ఉన్నట్టుగా ఉంటుంది. ప్రభుత్వాలు చాలా ఖర్చు చేస్తుంటాయి వివిధ రూపాల్లో. ఒక రాష్ట్రపతి భవన్లో టీ పార్టీ ఇస్తే 2 నుంచి 5 లక్షలు అవుతున్నాయని చెప్తా ఉన్నారు. గవర్నర్ తేనెటి విందిస్తే, అంటే అందులో ఏం పెడతారు, పిస్తా, బాదం పప్పు ఏదైనా పెట్టండి, దాన్ని మనం కాదనట్లేదు. 1 నుంచి 2 లక్షలు అవుతాయి తేనెటి విందు పేరుతోని. సో ఆడబిడ్డలకు కూడా ఇవ్వండి. ఆ ఖర్చులు రాస్తున్నారు. ఆడబిడ్డలకి 450 కోట్లు ఏంది, 1000 కోట్లు ఇచ్చి 4-5 చీరలు, 1000 కోట్లు 2000 కోట్లు ఇచ్చి 4-5 చీరలు ఇచ్చే కార్యక్రమం చేయండి. ఆ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ వైపుకు అడుగులు వేయాలి. రెండో వైపుగా దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు, మా బతుకమ్మ పండుగ ఉంది, మాకు ఉగాది పండుగ ఉంది, దసరా, దీపావళి పండుగలు ఉన్నాయి, ఏదో పండుగ ఇచ్చుకుంటారు మా తెలంగాణ రాష్ట్రంలో. మీ రాష్ట్రాల్లో మీ ఫేమస్ ఫెస్టివల్స్ ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని, ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మన ఆడబిడ్డల్ని గౌరవించుకోవటం అంటే మనల్ని మనం గౌరవించుకున్నట్టుగా చేద్దాం. ఇప్పటికే ముఖ్యంగా ఆడపిల్లంటే 2వ తరగతి పౌరురాలుగా, ద్వితీయ శ్రేణి పౌరురాలుగా చూస్తున్న పరిస్థితి. సందర్భమైనా కాకపోయినా ఆడపిల్లని పుట్టనిద్దాం, బతకనిద్దాం, చదవనిద్దాం, ఎదగనిద్దాం, అవకాశాలు ఇద్దాం, గౌరవిద్దాం. ఏదైనా వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు అండగా ఉండి దిశ మార్గనిర్దేశం చేద్దాం. సో అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ పార్టీ అన్నా ఉండండి, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా దీన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అనాలి పెద్దలారా, మిత్రులారా.